ఇది నాకు ఎప్పటి నుంచో తెలుసుకోవాలని ఉంది. మామూలుగా చూసుకున్నట్లయితే ఒక మూవీ 1.5 అవర్ మూవీ, లేకపోతే 2 అవర్స్ మూవీ, 2.5 అవర్స్ మూవీ, ఇంత రష్ ఉంది, లేకపోతే ఇన్ని అవర్స్ ఉందనేసి చెప్తూ ఉంటారు. అగైన్ ఇదంతా దేన్ని బేస్ చేసుకొని ఉంటుంది? దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఇప్పుడు ఒక సినిమా ఎడిట్ చేస్తారు, సరే అనుకుందాము ఒక 3 గంటలు వచ్చింది. సో అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వెళ్ళే ముందు 3 అవర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి ఎడిటర్ దాంట్లో ఎవరైతే డిసిషన్ మేకింగ్ కీ రోల్ ఉంటుందో ఆ పర్సన్ ఓకే అందరు కలిసి చూస్తారు. చూసినప్పుడు మనం అనుకున్న కంటెంట్ 3 గంటలు ఎక్కువ అనేది ఒక పాయింట్ వస్తుంది. లేదు మన దాంట్లో 2 పార్ట్లే ఉన్నాయి, 3 గంటలు అంటే టాకీ ఎక్కువైపోతుంది, చూడడానికి ఇంట్రెస్ట్ ఉండదు. సో మనం 3 అవర్స్ దాంట్లో ఎలిమెంట్స్ ఏవి ఎన్హాన్స్గా ఉన్నాయి, అంటే ఏవి స్ట్రైకింగ్గా ఉన్నాయి, హుక్ పాయింట్లా ఉన్నాయి, అంటే ఏ సీన్స్ ఉన్నాయి. సో 10 నిమిషాలు చూసిన తర్వాత మళ్ళీ చూడకుండా మనం స్కిప్ చేయకుండా చూడడానికి ఉన్నాయా లేదా, సో ఆ ప్యాటర్న్లో ఆలోచించుకొని ట్రిమ్ చేస్తారు. లైక్ ఇప్పుడు 4 సాంగ్లు ఉన్నాయి, సో ఎవ్రీ 20 మినిట్స్కి ఒక సాంగ్ వస్తుంది. ఓకే అలా ఓకే పర్లేదు, ఈ సాంగ్స్ వల్ల మనకి ఇబ్బంది లేదు. లేదు ఈ ఫ్లోలో వస్తూ ఉంది, ఎమోషన్ క్యారీ అవుతుంటే సడన్గా సాంగ్ వచ్చింది, మళ్ళీ సీన్ వస్తుంది, సో ఈ సాంగ్ వద్దు తీసేద్దాం. సో ఇలాంటివి కొన్ని డిసిషన్ తీసుకుంటారు. లేదు నాట్ ఓన్లీ సాంగ్, అక్కడ ఫైట్ ఉన్నా తీసేస్తారు. సీన్స్ కూడా కొన్ని తీసామని చెప్తూ ఉంటారు. సో ఆ ఫ్లో కోసం డైరెక్టర్ వాంటెడ్లీ చేయకపోవచ్చు, బట్ వాళ్ళు అలా అనుకుంటారు. ఇప్పుడు వచ్చే సినిమాలు ఏం చేస్తున్నారు, ఫుటేజ్ ఉన్నా పర్లేదు, సీన్ ఫీల్ మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ఒకవేళ అసలు ఏం కట్ చేయొద్దంటే పార్ట్ 1 పార్ట్ 2, సో ఇప్పుడు ఇది ట్రెండ్ నడుస్తుంది. సో అది ఒక వర్షన్ కూడా.